ఉద్యమాభివందనాలు. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కర్ణాటక రాష్ట్ర పరిచయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఒక 40-50 మందితో ఒక రోజంతా కూర్చుని మాట్లాడుకొని కర్ణాటక రాష్ట్రంలో మూఢనమ్మకాలు ఎలా ఉన్నాయి, వాటిని నిర్మూలించడానికి మన సంఘటన ఇక్కడ ఒక బ్రాంచ్, ఒక శాఖని, కర్ణాటక శాఖని ఏర్పాటు చేసి మూఢనమ్మకాల మీద చర్చించి వాటిని నిర్మూలించడానికి ఒక ప్రణాళిక వేసుకొని మనలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళందరినీ మనం సమీకరించుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అనే దానికోసం నేను మా భాగస్వామి సుజాత టీచర్ ఇక్కడికి రావటం జరిగింది. జూన్ 9 ఆదివారం 2024 ఈరోజు మీ అందరినీ రావాలని కోరడం జరిగింది. స్వచ్ఛందంగా, స్వతంత్రంగా సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని ఈ సంఘం పట్ల ప్రేమ, గౌరవం, అభిప్రాయంతో వచ్చినందుకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మా ఆవిడ ఒక 8-9 నెలల క్రితం మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని ప్రారంభించాము. గతంలో మేము నాస్తిక, హేతువాద, మానవవాద ఉద్యమాల్లో ఉన్నాము. మా పెళ్ళి కూడా ప్రత్యామ్నాయ సాంస్కృతిక పద్ధతిలో పెళ్లి చేసుకున్నాము. మేమిద్దరం జంటగా 226 పెళ్ళిళ్ళని చేశాము. కులాంతర పెళ్ళిళ్ళని, దండల పెళ్ళిళ్ళని, స్వాభిమాన పద్ధతిలో నిరాడంబరంగా కొన్ని వేలాది మంది సమక్షంలో దండలు మార్చుకొని కొన్ని పెళ్ళిళ్ళు చేశాము. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ద్వారా దాదాపు ఒక 10 రాష్ట్రాల నుంచి మా ఇద్దరి జంటను చూసి, లేదా నేను ఇచ్చినటువంటి యూట్యూబ్ వీడియోలను చూసి, మేము కూడా మీలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళమే సోదరా అని నాకు పరిచయం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కలుస్తూ, పలకరిస్తూ, మీరు సంఘటనలో చేరాలని, కార్యక్రమాల్లో పాల్గొనాలని, మీకు వీలైనప్పుడే పాల్గొనాలని, అత్యవసరమైనప్పుడు వీలు చేసుకొని పాల్గొనాలని, మనలాంటి వాళ్ళని కలుపుకుంటూ పోతే మనం బలంగా ఉంటామని, మీరు మాత్రమే కాదు మీలాంటి మంది చాలామంది, 100 మంది, 1000 మంది ఉన్నారనే ధైర్యాన్ని అందరికీ ఇవ్వాలని అనుకున్నాం. గతంలో మాపై దాడి జరిగినప్పుడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు చాలామంది బాధపడ్డారు. ఎంతోమంది మద్దతు కూడా ఇచ్చారు మాకు. ఇంకా కొంతమంది మా కారణంగా గాయాల పాలై జైలు పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మరి మనలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళకి ఒక వేదిక ఉండాలి. ఆ వేదిక మనకు ధైర్యాన్ని ఇవ్వాలి. డబ్బులు ఇవ్వకపోయినా ధైర్యాన్ని ఇవ్వాలి. మన గొంతు వినిపించడానికి ఒక భరోసాని ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఎక్కడైనా ప్రశ్నించే వాళ్ళు, ఆలోచించే వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు. వాళ్ళకి సపోర్ట్ లేనట్టుగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి నేను మా ఆవిడ నిర్ణయం తీసుకున్నాం, మాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళందరినీ మనం కలుపుకుందాము. మనకు వచ్చినటువంటి పబ్లిసిటీ లేదా ప్రాచారాన్ని ఉపయోగించి మనం ఏదైనా పార్టీకి వెళ్తే 5 ఏళ్ల తర్వాత మనం మాజీలం అయిపోతాం, లేదా అసలు గెలిచే ప్రసక్తే ఉండదు. లేదా దీన్ని ఉపయోగించుకొని ఇంకేదైనా ఆర్థికంగా అనుకుంటే, ఆమె ఉద్యోగస్తురాలు, గవర్నమెంట్ టీచర్, నేను సైకాలజిస్ట్. ఎక్కడైనా ఒకరోజు నాకున్న పనిని, జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక 5,000 రూపాయలు సంపాదించే స్కిల్ లేబర్. నేను కష్టపడి ఒక దినమంతా ఒక కాలేజీలోనో, స్కూల్లోనో, లేదా ఒక క్లినిక్లోనో సైకాలజీ కౌన్సిలింగ్ ఇస్తే ఒక 5,000 సంపాదించగలిగే అవకాశం నాకు ఉంది. కాబట్టి డబ్బో లేకపోతే అధికారమో కాదు, మన ఇద్దరం ఆనందంగా జీవిస్తూ మనలాంటి వాళ్ళని మనం కలుపుకుంటూ చాలామందికి మనం అండగా నిలబడదామనే నిర్ణయంతో వచ్చాం. సో ఆ క్రమంలోనే ఇక్కడికి వచ్చాము. మరి మీరందరూ మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో సభ్యులుగా కానీ, కార్యకర్తలుగా కానీ, శ్రేయోభిలాషులుగా కానీ, పరిచయస్తులుగా కానీ, అభిమానులుగా కానీ, ఇదేది కాకపోయినా గౌరవించే వ్యక్తులుగా కానీ ఉండాలని నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ జై భీమ్. ఇప్పుడు మీ ముందు నేను కొన్ని ప్రశ్నలు పెడుతున్నాను.
తప్పుగా భావించకుండా మీ అభిప్రాయాలు ఓపెన్గా చెప్పండి. మీలో ఎంతమంది మాతో పాటు కలిసి పని చేయాలనుకుంటున్నారో మీ చేతులు ఎత్తి మద్దతు తెలియజేయండి. ఎవరెవరు మాతో పాటు కలిసి పని చేయాలనుకుంటున్నారు? రెడీ టు వర్క్ విత్ అస్. సో వి విల్ వర్క్ టుగెదర్. కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏ మూఢనమ్మకాలు ఉన్నాయి? కన్నడ రాష్ట్రంలో ఏ మూఢనమ్మకాలు ఉన్నాయి, వాటి వల్ల ప్రజలు ఎలా నష్టపోతున్నారు అనే విషయాల్ని మీరందరూ మీ తెలుగులో కానీ కన్నడ భాషలో కానీ మీ అనుభవాల్ని ఆలోచనల్ని కొంతమంది అయినా పంచుకోవాలని ఆహ్వానిస్తున్నాను. అనంతరం మనం ఒక కమిటీ వేసుకోవడం దిశగా ఆలోచించుదాం. మీరు చెప్పండి. నమస్కారం అండి. నా పేరు రెడ్డప్ప. నేను కేఎస్ఆర్సీ కండక్టర్గా వర్క్ చేస్తున్నాను. కేఎస్ఆర్సీ కండక్టర్ కోలార్ డివిజన్లో వర్క్ చేస్తున్నాను. మొదటిగా నాకు ఆయన మూఢనమ్మకాల అనుభవం ఏమంటే, 2004లో పెళ్ళయింది. అప్పుడు ఏం చేశారంటే, మా అమ్మ విధురాలని చెప్పేసి ఒక పూజారి ఏం చేశారంటే ఆ అమ్మని పక్కన పెట్టేశారు. అప్పుడు నాకు మాట్లాడడానికి ఏడుపు వస్తుంది. ఆ ప్రసంగం జ్ఞాపకం చేసుకుంటే, అంటే కన్న తల్లి దూరం పెట్టి వాడేంది శాస్త్రం చేసి మాట్లాడేది నొప్పి అవుతుంది. అప్పుడు ఏం చేశానంటే, వాడిని వచ్చేవాడు సంప్రదాయాలు చెప్పేవాడు వచ్చేవాడు కదా, వాడిని పక్కన పెట్టించి ప్రతి కార్యక్రమం కూడా నేను మా అమ్మ చేతుల్లో చేపించాను. ఇది ఒక మూఢనమ్మకం కదా మంది. కన్నతల్లిని దూరం పెట్టి వాడిని పెట్టించి మన మీద కార్యక్రమం చేపించాలి. ఇది ఒకటి. రెండోది ఏమంటే, వద్దులే. రెండోది, ఇల్లు కట్టాను. సొంత డబ్బులు పెట్టి మనం ఖర్చు పెట్టేప్పుడు ఎవడో వచ్చి గలగంట అల్లాడిచ్చి పోయేసి వాడు 4 నీళ్లు జల్లేసిపోతే మనకు మంచిది అవుతుందా? దానికి కూడా వాడు రాలేదు. దాంట్లో మా అన్నతమ్ములు గొడవ చేశారు. అయినా కూడా వాడిని దూరం పెట్టేసి మా కార్యక్రమం చేసుకున్నాం. మూడోది నా అనుభవం, పిల్లలకి పేరు పెట్టడంలో 2 పిల్లలు కూడా ఎవరో వాళ్ళ దగ్గర పోయేసి పేరు పెట్టించుకోవాలా, శాస్త్రం చూడాలా అని చెప్పినప్పుడు ఇది కూడా ఒక పెద్ద మూఢనమ్మకమే. ఎందుకు మన పిల్లలకి మనమే మన తాతగారి పేరు పెట్టుకుందామని చెప్పేసి మా పిల్లలు కూడా వాళ్ళు ఎవరిని చూడకుండా మా పేరు మేమే పెట్టుకునేసి ఈ మూఢనమ్మకాలకు వచ్చి దూరం చేసాం. ఇవి నాకు 3 మూఢనమ్మకాల గురించి నాకు తెలిసిన విషయము. ఈ 2 మాటలు మీకు జొత్తులో అనుభవించడానికి నాకు అనుమతి ఇచ్చిన దానికి మీకు అందరికీ ನಮಸ್ಕಾರ. ಜೈ ಭೀಮ್. ಸಾಮಾನ್ಯವಾಗಿ ಮೂಢನಂಬಿಕೆ ಅಂದ್ರೆ ಮೈ ಮೇಲೆ ದೆವ್ವ ಬರೋದು, ದೇವ್ರು ಬರೋದು, ಯಾರೋ ಏನೋ ಮಾಡಿಸ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ, ನಿನಗೆ ಲಕ್ಕಿಲ್ಲ, ನೀನು ಈ ಟೈಮಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕು, ಸೊ ನೀನು ಆ ಟೈಮಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕು, ಈ ದಿನದಲ್ಲಿ ಪೂಜೆ ಮಾಡಬೇಕು, ಆ ದಿನದಲ್ಲಿ ಶನಿವಾರ ಬ್ಲಾಕ್ ಡ್ರೆಸ್ ಹಾಕ್ಬಾರ್ದು ಅಲ್ವಾ. ಸೊ ಈ ಥರದ್ದಿರುತ್ತೆ, ಪೂಜೆ ಮಾಡಿಸ್ಬೇಕು ಅವರು. సో ಇದೆಲ್ಲ ನನಗೆ ಗೊತ್ತಿರೋದು సార్, ನಾನು నోడిరోదు. మీకు అర్థమవుతున్నా లేదు తెలియదు, నేను చూసింది చెప్తున్నాను. ఎవరో ఏదో చేపించారు, నాకు దానికే ఇలా అవుతుంది, నేను దానికే ఇలా నష్టపోతున్నాను, అయ్యో నా ఆడే బరము బాగలేదేమో, సో దీనికే సీమితం అవుతారు అందరూ జనాలు. సో ఇది పోవాలి. నాకు తెలిసింది ఇది సార్, ఇంతే. ಬೇಸಿಕಲಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಮಾಟ ಮಂತ್ರದ್ದು ಅದೊಂದು ಎಫೆಕ್ಟ್ ಜಾಸ್ತಿ ಇರುತ್ತೆ. ಇದರಿಂದ ನೋಡಿರ್ಬೋದು ಪಂಡಿತ್ ಜೋಶಿಗಳು ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಬೇಜಾನ್ ಪ್ರಚಾರ ಇರುತ್ತೆ. ಇದೊಂದು ಮತ್ತೆ ಈ ವಾಸ್ತು ಅನ್ನೋದು ಜಾಸ್ತಿ ಎಫೆಕ್ಟ್ ಆಗ್ಬಿಡುತ್ತೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ. ಮೇ ಬಿ ಬೇರೆ ಸ್ಟೇಟ್ಗಿಂತ ಇಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಇದೆ ಅನ್ಕೊಂತೀನಿ ನಾನು ಕಂಪ್ಯಾರಿಟಿವ್ಲಿ. ಮೂಢನಂಬಿಕೆ ಅಂದ್ರೆ ಕರ್ನಾಟಕ ಅಂತಲ್ಲ, ಇಡೀ ಭಾರತದಲ್ಲಿ ಅಂದ್ರೆ ಎಲ್ಲಾ ರಾಜ್ಯದಲ್ಲೂ ಮೂಢನಂಬಿಕೆ ಅನ್ನೋದು ಇದಿರ್ತೈತೆ. ಒಂದು ಶಾಸ್ತ್ರ ನೋಡೋದು, ಪೂಜೆ ಮಾಡೋದು, ಮಾಟ ಮಂತ್ರ ಎಲ್ಲಾ ತರನು ಏನು ನಾಲೆಡ್ಜ್ ಸೈನ್ಸ್ ಯಾರು ಹೆಚ್ಚಿಗೆ ನಂಬಲ್ಲೋ ಅವ್ರಿಗೆಲ್ಲ ಮೂಢನಂಬಿಕೆ ಇದ್ದೇ ಇರ್ತೈತೆ. ಇದು ನನ್ನ ಅಭಿಪ್ರಾಯ. ಇಡೀ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ನಮ್ಮ ಭಾರತ ದೇಶನ ಮೂಢನಂಬಿಕೆಗಳ ರಾಷ್ಟ್ರ ಅಂತ ಕರೀತಾರೆ. ಇದು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿದೆ. ಹೌದು, ಇಂಥ ಒಂದು ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಒಬ್ಬ ಮಹಾನ್ ವ್ಯಕ್ತಿ ಡಾಕ್ಟರ್ BR ಅಂಬೇಡ್ಕರ್ ಅವರು ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಪಾಠ ಕಲಿಸಿದ್ರು. ಬಟ್ ಆದ್ರೂ ನಾನು ಕೆಲವೊಂದು ಪ್ರದೇಶದಲ್ಲಿ ಕೆಲವೊಂದು ಸ್ಥಳಗಳಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಮೇಯ್ನು ಕುಲ ಇದೆಯಲ್ಲ, ಜಾತಿ ಅನ್ನೋದು ನಮ್ಮ ಜೊತೆ ನೆರಳಾಗಿ ಬರ್ತಾ ಇದೆ. ನಾವೊಂದು
ಪ್ರದೇಶಕ್ಕೆ ಹೋದಾಗ ಅಥವಾ ಯಾವುದೇ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋದಾಗ ಜಾತಿ ಬಗ್ಗೆನೇ ಮಾತಾಡ್ತಾರೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ. ನಾನು ತುಂಬಾ ನೋಡಿದ್ದೀನಿ. ನೀವು ಯಾವ ಜನ, ನೀವೇನ್ ತಿಂತೀರಾ, ನಿಮ್ಮ ಮನೆ ಕೊಡ್ಬೇಕಾ ಬೇಡವಾ? ಸೊ ಇದೆಲ್ಲ ಯಥೇಚ್ಛವಾಗಿದೆ. ಆಲ್ರೆಡಿ ನಮ್ಮ ಅಣ್ಣ ಡಾಕ್ಟರ್ ಬೈರಿ ನರೇಶ್ ರವರು ತುಂಬಾ ಪಾಠ ಕಲಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಡಾಕ್ಟರ್ BR ಅಂಬೇಡ್ಕರ್ ಅವ್ರನ್ನ ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ಆಗಿ ತಗೊಂಡು ಇವರು ಮತ್ತೆ ರೇಂಜರ್ ರಾಜೇಶ್ ಅವರು ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ಜನಗಳಿಗೆ ಒಂದು ತಿಳುವಳಿಕೆನ ನೀಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಬಟ್ ಆದ್ರೂ ಈ ಏನಂತೀವಿ ನಾವು ಮೂರ್ಖರಂತೀವಲ್ಲ, ಅದಕ್ಕೆ ಅವ್ರನ್ನೆಲ್ಲ ಅನ್ವಯಿಸ್ಬೇಕಾಗತ್ತೆ. ಇನ್ನು ಮುಂದೆ ನಮ್ಮ ಬೈರಿ ನರೇಶ್ ಅಣ್ಣ ಅಂತವರು ಖಂಡಿತವಾಗಿ ನಾಟ್ ಓನ್ಲಿ ಕರ್ನಾಟಕ, ಯಾವತ್ತು ನಮ್ಮ ದೇಶ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ತಿಳುವಳಿಕೆ ನೀಡ್ತಾರೆ, ಆಮೇಲೆ ಅವರಿಗೆ ಬುದ್ಧಿ ಕಳಿಸ್ತಾರೆ ಅಂತ ನಾನು ಈ ಒಂದು ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ನಿಮ್ಮ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಅಣ್ಣನಿಗೆ ನಿಜವಾಗ್ಲೂ ನಾವು ಗೌರವ ನೀಡಬೇಕು. ಆಮೇಲೆ ಅವ್ರ ಜೊತೆ ಇದ್ಕೊಂಡು ಅವರಿಗೆ ಎಂಕರೇಜ್ ಮಾಡಬೇಕು. ಯಾಕಂದ್ರೆ ಈ ತರ ವ್ಯಕ್ತಿ ಸಿಗೋದು ಭಾರಿ ಕಷ್ಟ. ನಮಗೇನಕ್ಕೆ ಅನ್ನೋರು ಇದ್ದಾರೆ ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ, ಈ ಒಂದು ದೇಶದಲ್ಲಿ. ಬಟ್ ಅಣ್ಣ ಮುಂದೆ ಬಂದು ಇದೆಲ್ಲ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ ದಯವಿಟ್ಟು ನಾವೆಲ್ಲರೂ ಅವ್ರಿಗೆ ಸಹಕರಿಸಬೇಕು. నాకు తెలిసిన మాత్రము ఇంజనీర్ మట్టంగా కెచ్ వేసి ఇచ్చింటాడు. ఆ బాపనోళ్ళు వచ్చి దాన్ని ఇంత గొబ్బలు వేపి దుడ్లు పీక్కునే బదులు మెజర్మెంట్ లెక్క వాళ్ళే దుడ్లు తీసుకుంటే పాయి కదా. ఇంజనీర్ పక్కా వేసింటాడు. వేసిండేది ఈ బాపనయ్య వచ్చి అర్థం చెడగొట్టేసి వాళ్ళని నాశనం చేసేస్తాడే. మెజర్మెంట్ లెక్క వాళ్ళనే తీసుకోమని చెప్పు అక్కడ బాపనోళ్ళకి. ఇవన్నీ ఏంటికి తలకాయ నొప్పులు? ఇల్లు కట్టేది మేమే, అన్ని చేసేది మేమే, ఇంట్లోకి రావద్దంటే మేమేం చేయాలా? దీనికి ఎవరు జవాబుదారి? నా వరకు ఇదంతా. నా లైఫ్లో రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్, నెల క్రితం మా అన్నకి నెల క్రితం పాము కరిచింది. పాము కరిచింటే నైట్ 2:30 ఆ టైంలో పాము కరిచింటే దానికి ఏం చెప్పినారు, మంత్రం వేస్తే పోతుంది, దీనికి ఊరికే మంత్రం వేపిస్తే పోతుంది, హాస్పిటల్కి పోయి పనిలే ఏమీ లే, నాటు వైద్యం చేస్తే మంత్రం వేస్తే పోతుంది అని నెగ్లెక్ట్ చేసేసి మంత్రం వేసి ఊరికే అట్లే పెట్టినాము. నేను నమ్మలేదు. ఫస్ట్నే పదామన్నాను హాస్పిటల్కి, ఇన్లే వాళ్ళు. పొద్దున 6 గంటలు అయింది, సీరియస్ అయిపోయింది, ఫుల్ సీరియస్ అయింది. అప్పుడు హాస్పిటల్కి పోతే చాలా సీరియస్ అయిపోయింది, బతికేది కష్టము అని ఇంకో 15 నిమిషాల్లో లేట్ అయింటే లేదు. అట్లా మూఢనమ్మకంతో మంత్రాలతో వాసి అవుతుంది అది ఇది అంటే సీదా డాక్టర్ దగ్గరికి పోతే 80% పాములకి విషం ఉండదంట, 20% మాత్రమే విషం ఉంటుందంట. 80% పాముల్లో విషం లేకుండా కరిస్తే మంత్రాలు వేసినా ఏమైనా చేసినా అట్లా పోతాయి అంతే, దాంట్లో వాళ్ళదేం ఉండదు అని డాక్టర్ చెప్పి, దానికి ఎవరన్నా కానీ పాము కరిస్తే వెంటనే హాస్పిటల్కే పోండి, ఇట్లా మూఢనమ్మకాలు నమ్ముకోదండి అని చెప్తున్నారు. ಜೈ ಇನ್ಸಾನ್. ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಅತಿ ಹೆಚ್ಚವಾಗಿ ಮೂಢನಂಬಿಕೆಗಳಿದಾವೆ. ಇತ್ತೀಚೆಗೆ ನಮ್ಮ ಚಂದ್ರಯಾನ 3 ರಿಲೀಸ್ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಅವರು ವಿಜ್ಞಾನಿಗಳಾಗಿದ್ದು ಕೂಡ ಅವ್ರ ಕೆಲಸ ಅವ್ರ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಲ್ಲದೆ ಒಂದು ಯಾರು ತಿರುಪತಿ ವೆಂಕಟರಾಮ ಸ್ವಾಮಿ ಬೊಮ್ಮೆ ಇಟ್ಕೊಂಡು ಅವರು ಉಡಾವಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಅವ್ರ ಮೇಲೆ ಅವ್ರಿಗೆ ಅವ್ರ ಮೇಲೆ ಕೆಲಸ ಮಾಡಿರೋ ಮೇಲೆ ನಂಬಿಕೆನೇ ಇಲ್ಲ. ಅದು ಒಂದು ಮೂಢನಂಬಿಕೆ ಅಂತ ಹೇಳಕ್ಕೆ ನಾನು ಇಷ್ಟಪಡ್ತೇನೆ. ಹಲವಾರು ಇದಾವೆ. ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಹುಟ್ಟಿದ ಮಗನಿಂದನೂ ಮೂಢನಂಬಿಕೆಗಳಿದಾವೆ. ಒಂದು ಹುಟ್ಟಿದ ಮಗುಗೆ ಜ್ವರ ಅಥವಾ ಬೇರೆ ಬೇರೆ ಏನಾದ್ರೂ ಕಾಯಿಲೆ ಬಂದಂದ್ರೆ ಒಂದ್ ಮಗುಗೆ ಚಿಟ್ಕೆ ಇಡ್ತಾರೆ, ಒಂದು ಗಾಜಿನ ಹಿಡಿದು ಬೆಂಕಿ ಬರೋ ತರ ಆಗಿ ಅವ್ರ ಮಕ್ಕಳಿಗೆ ಆ ಬೆಂಕಿನ ಇಡ್ತಾರೆ. ನನ್ ಕಣ್ ಮುಂದೆನೆ ನಡೆದಿದೆ. ಅವ್ರಿಗೆ ನನ್ ಮಗುಗೆ ಆತರ ಇಕ್ತಾ ಇದ್ರೆ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ನಾನೇ ಬೈದಿದ್ದೀನಿ. ಗಾಜಿನ ಇದೆಲ್ಲ ಇಕ್ಕದು ಒಂದು ರಾಡಿಕ್ಕಿ ಒಂದೇ ಸರಿ ಸತ್ತೋಗ್ತಾರೆ, ಆತರ ಮಾಡಕ್ ಹೋಗ್ಬೇಡಿ ಅಂತ ನಾನೇ ಬಹಳ ಸಾರಿ ಬೇಜಾರಾಗಿದೆ. ಮೂಢನಂಬಿಕೆಗಳು ಬೇಜಾನಿದೆ ನಮ್ ದೇಶದಲ್ಲಂತೂ. ಅದು ನಮ್ ದೇಶ ಮೂಢನಂಬಿಕೆಗಳಲ್ಲಿ 2ನೇ ದೇಶ ಆಗಿದೆ. ನಮ್ಮ ಮನೆಯಿಂದ ಅಲ್ಲ, ಮನೆಯಿಂದ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ವಿಜ್ಞಾನಿಗಳಿಂದ ಜಾಸ್ತಿನೇ ಇದೆ. ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಮೂಢನಂಬಿಕೆಗಳ ನಿರ್ಮೂಲನೆ ಕಾಯ್ದೆ ಜಾರಿಗೆ ಬರ್ಬೇಕಂತ ನಾನು ಇಚ್ಛೆ ಪಡ್ತೇನೆ. ಜೈ ಭೀಮ್, ಜೈ ಭಾರತ್. జై భీమ్ సార్. నా పేరు చంద్రశేఖర్. జై ఇన్సాన్. నేను యాక్చువల్లీ నాది అనంతపురం. నేను బెంగళూరుకి వచ్చి 35 years అయిపోయింది. వచ్చిన కొత్తలో నేను చాలా ఫేస్ చేశాను ఇక్కడ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశాను. ఫీలింగ్ అనేది చాలా ఫేస్ చేసినాను నేను.
నెక్స్ట్ నేను బేసిక్గా నేను ట్యాక్సీ డ్రైవర్ని. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరిలో కూడా ఎక్కడ ఏం మాట్లాడినా ఫస్ట్ టాపిక్ వచ్చేదే మాటలు కలుపుతారు ఫస్ట్, తర్వాత నెక్స్ట్ మీది ఏ కులం అని అడగరు. మీరు ఏం రెడ్డిసా నాయుడుసా, కమ్మసా నాయుడుసా, ఇవే అడుగుతారు. దాంతో నాకు చాలామంది ఫ్రెండ్స్ దగ్గర నేను నా క్యాస్ట్ గురించి చెప్పుకోలేకపోయాను. నేను యాక్చువల్లీ ఎస్సీ, ఎవరితో నేను క్యాస్ట్ షేర్ చేసుకోలేకపోయాను. షేర్ చేసుకుని నెక్స్ట్ డేనే వాళ్ళు నాతో మాట్లాడడం వదిలిపెట్టేస్తారు. బాగుండి ఫ్రెండ్స్ జతలో ఉండేవాళ్ళే, నెక్స్ట్ డేనే మాటలు తక్కువ చేసేస్తారు మాట్లాడేది. ఆ ఫీలింగ్ నేను చాలా అనుభవించినాను. దాంట్లో బైర్ నరేష్ సార్ ఇప్పుడు ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అనేది పెట్టింటే దానివల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. దానికి నా కోఆపరేషన్ ఎప్పుడూ ఉంటుంది. దాంట్లో నేను భాగంగా కూడా ఉండాలని ఆశిస్తా ఉన్నాను. నమస్కారం అండి. అంటే నేను ఫస్ట్ టైం ఇట్లా రావటానికి కారణం అండి, నా సొంత తమ్ముడిని నా మదరే చనిపోయేటట్టు చేశారు ఈ మూఢనమ్మకాల వల్ల. ఆవిడ ఈ మధ్యన ఏం చేశారంటే, ఈ మధ్య కాదు, ఒక దగ్గర ఒక 20 years నుంచి కన్వర్ట్ అయ్యారు. తను ఏంటంటే ఎక్కడ ఎవరు ఏది ఉందంటే అక్కడికి వెళ్ళిపోతుంది కారులో, ఆ ప్రేయర్ కోసం అని వెళ్ళిపోతుంది. మా బ్రదర్కి ఎవరో మిస్టరీ, అది 48 years. మొన్ననే November 14th వాడు చనిపోయాడండి. చనిపోవటానికి కారణం ఎవరో అని తెలుసు మాకు. ఆ ఇష్యూ బయటకు రాకుండా మా అమ్మగారిని ఈ ప్రార్థన పేరుతో ఏం చేశారంటే నొక్కి పెట్టేశారు. వాడికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వనివ్వలేదు. లాస్ట్ మూమెంట్లో నేను చేయగలిగింది ఏమీ లేక, మేము అక్కడికి వెళ్ళలేక, కనీసం ఎక్కడికన్నా వస్తే వాడికి ఏమైందో చూద్దామని నేను ఫ్లైట్లో రప్పించుకున్నానండి. అప్పటికే వాడికి జరగవలసిందంతా జరిగిపోయింది. వాడి ఆర్గాన్స్ అన్నీ పోయినాయి. లాస్ట్కి ఈరోజు మార్నింగ్ 8 o'clock ఎయిర్పోర్ట్లో దిగితే రేపు మార్నింగ్ 8 o'clock వాడు చనిపోయాడండి. ఎలా చనిపోయాడు అనేది అసలు అవగాహనే లేదు మాకు. 48 years వాడు మంచి తిరుగుతా ఉన్నవాడు ఎలా చనిపోయాడు అనేది తెలియదు అనమాట. లాస్ట్కి వాడు చనిపోయిన తర్వాత ఎలా చనిపోయాడని నేను మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తే మాకు తేలింది ఏంటంటే, మా అమ్మ నమ్ముకున్న వాళ్ళే మా తమ్ముడి మీద కోపంతో మా అమ్మతో చంపించేశారని మాకు అర్థమైందండి. కానీ కన్న తల్లిని నేనేమి చేయలేను. ఈ మూఢనమ్మకాలు ప్రేయర్ చేస్తే బతుకుతాడు, నువ్వు బతుకుతావయ్యా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళవసరం లేదని మా అమ్మను కట్టిపడేసి వాడి బెడ్రూమ్లో నుంచి బయటకు రాకుండా బయట గడియ పెట్టేసిందంటండి మా అమ్మగారు. తల్లి మీద నేను చెప్పకూడదు, మూఢనమ్మకాలకు బలైపోయిందండి మా అమ్మ. ఈ రోజు కూడా ఎందుకు చేసేవాళ్ళ అంటే, నీ పర్వాలేదు, వాడు వెళ్ళి ఆ దేవుడి దగ్గర ఉన్నాడు, ఆ దేవుడు పక్కన కూర్చుని ఉన్నాడు, నాకు కనబడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, నువ్వెందుకు నన్ను చెడ్డగా అంటున్నావు, రేపొద్దు నువ్వు వెళ్లాల్సింది కూడా అక్కడికి అని మళ్ళీ నా మీద కూడా కొట్లాడుతాను. తను టోటల్ గా వాళ్ళ దాంట్లో వెళ్ళిపోయింది, ట్రాజ్లోకి వెళ్ళిపోయింది. అసలు ఆవిడ బయటికి తీసుకురావటం నా వల్ల కావట్లేదండి. ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఆవిడ వయసు ఇప్పుడు 80 ఏళ్ళు ఉన్నాయి. ఈ 80 ఏళ్ళలో కూడా విజయవాడ, గుడివాడ ఆ ఏరియా ఎక్కడ మీటింగులు జరిగినా తనే ఉంటది. ఫస్ట్ భోజనం చేయదు, వాటర్ తాగదు, ఏం చేయదు, వెళ్ళిపోతుందండి. తను కూడా పోతుందేమో నాకు బాధగా ఉంది. ఈ మూఢనమ్మకం వల్లే నేను మా తమ్ముడిని పోగొట్టుకున్నాను. నాకు అసలు ఎలా చెప్పాలో అర్థం అవట్లేదు. కానీ మీరందరూ మాట్లాడటం కాదు, సాధించి చూపిస్తారని నేను చాలా ఆశపడుతున్నాను. సాధించాలి. మీ సాధనకి నా హెల్ప్ ఉంటుందండి. నాకు తెలియదు ఇట్లాంటి మీటింగ్స్, మేము ఎప్పుడు బయటికి రాలేదు, మాకు తెలియదు. ఇంట్లో గెలిచి బయట గెలవమని ఒక సామెత ఉంది కదండి. ఇంట్లో నేను గెలిచాను, దానికి నిదర్శనం నా భర్తను నేను తీసుకురాగలిగాను. బయట గెలవాలంటే ఒకదాని వల్ల కాదు. అందుకే నేను నరేష్ గారి సమక్షంలో నా వంతుగా నేను ఎవరినైనా మార్చగలనేమో, ట్రై చేద్దాము అని నేను ఇక్కడికి రావటం జరిగింది. నాకు మీరే అందరూ హెల్ప్ చేయండి. నా తమ్ముడిని పోగొట్టుకున్నా, ఇప్పుడు నా తల్లి కూడా పోతుందని నాకు భయంగా ఉంది. ఆ మూఢనమ్మకాలను తొలగిద్దామండి. మూఢనమ్మకం ఉంది మనిషిలోనే, మనిషిని మార్చాలి. మూఢనమ్మకం అనేది అదొక వర్డ్ పెట్టుకున్నాం అంతే. మనిషిని మనిషే మార్చాలి.
ఆ మనిషిని మార్చండి. నరేష్ గారు చేస్తారని నేను అనుకుంటున్నా. నేను ఆయన ఫాలోవర్ని సిన్స్ 1 year నుంచి. 1 year బ్యాక్ నేను మాట్లాడాను ఆయనతో ఫోన్లో. ఆయనకి హెల్ప్ చేయాలని నా మనసు అనిపించింది. అంటే నేను ఇలా సమావేశాలకు వాటికి వెళ్ళలేనేమో బహుశా. నా వంతు కృషిగా నేను ఏదైనా చేయగలను అంటే వేరే సపోర్ట్గా ఏమన్నా చేయగలను. కానీ మేముండే ఏరియాలో మార్చడం అనేది నా వల్ల కాదు. మేముండే ఏరియాలు అట్లాంటివి కరుడు కట్టుకుపోయిన ఏరియాలు. ఆ ఏరియాలో నేను ఉంటున్నాను. నేను చేయలేనని నేను అనుకుంటున్నా. నువ్వు చేయగలవు అని మీ అందరు ధైర్యం ఇస్తారేమోనని నేను ఇక్కడికి వచ్చానండి. అది నా నమ్మకం. ఫస్ట్ బైరు నరేష్ గారికి, నా బిడ్డలాంటి వాడు, నా దీవెనలు ఎప్పుడు ఉంటాయని కూడా అనుకుంటున్నాను.